ఫైనాన్షియల్ అన్నిటికంటే అతి భయంకరమైన ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం. అప్పులు చేయటం, అప్పు చేస్తే వీధి లేకపోగలడు. కనపడినప్పుడు కూడా అంత మునుపు బంధుమిత్రులైనా వీళ్ళని ఎవరిని కానీ చూస్తూనేటే వాళ్ళ మొహాన్ని ఉంచేసిపోతాడు. ఇంకెప్పుడు ఇస్తావురా అనేసి. వీడికి ఇవ్వగలిగే శక్తి లేదు. ముందు అప్పులు ఇచ్చేవాడు తప్పు. వాడు ఏ స్టేజ్ లేకపోతున్నాడు, వాడు అడిగితే కూడా ఎలా ఇస్తావు నువ్వు? వాడికి రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా? ఇంకా ఎవరి దగ్గర తీసుకున్నాడు అనేసి. మళ్ళీ ఇక్కడ అప్పులంతా వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరనే చేస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గరనే చేసినప్పుడు ఇంకో కూడా అప్పు ఇచ్చింటాడు కదా. వీళ్ళకి మొదట ఏంటంటే వడ్డీ సక్రంగా ఇస్తూ ఉంటాడు. ఆ వడ్డీ బాగా వస్తూ ఉంది కదా, నేను ఇంట్లో పెట్టుకొని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇస్తే అక్కడ ఇచ్చేదానికంటే ఇక్కడ నెలకు 4 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారని దీనికి ఆశపడతారు. బ్యాంకులో పెట్టుకుంటే మీకు రూపాయి వడ్డీ వస్తుంది, అంటే 12% పర్ ఇయర్. ఇక్కడ పెట్టుకుంటే 2 రూపాయలు అంటే 24%, 3 రూపాయలు అంటే 36%, 4 రూపాయలు అంటే 48%. దీనికోసం ఇప్పుడు నా దగ్గర బ్యాంకులో పెట్టుకోవటం ఎందుకని అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండే అమౌంట్ని కూడా తీసుకొని వచ్చి వీళ్ళ చేతిలో పెడతాను. అప్పుడు ఆలోచించాలి, నేను కూడా ఇంకోటికి అది ఇచ్చేవాడు. వాడికి అంత ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే ఇది ఎట్లా పోతుంది. రెండోది ఏంటి, బిజినెస్ చేయడానికి కావాలంటున్నాడు. నువ్వు బిజినెస్ చేయడానికి అది ఉంటే ఇంకోటి పైసలు ఉండేవాడు ఆ బిజినెస్ ఎందుకు చేయడు? ఇంకోటి స్థలం కొనడానికి రేపు పొద్దున్నే అమ్మిస్తానంటాడు. స్థలం కొనడానికి అమ్మిస్తే దీంతోపాటు దానికి రేటు పెరిగినప్పుడు అది ఎప్పుడు పెరుగుతుందో అప్పటికి నీ తెచ్చుకున్న అమౌంట్ వడ్డీ ఎంత అవుతుందో ఆలోచిస్తావా? అంత రేటు పెరుగుతుంది అనుకుంటే అమ్మేవాడు ఎందుకు అమ్ముతాడు? సో ఇవన్నీ ఆలోచించరు. ఎంతసేపు గ్రీడీనెస్, అత్యాశ. ఆశ ఉండొచ్చు, అది అత్యాశకు పోతే ఇవన్నీ వస్తాయి. డబ్బు మెయిన్ రీజన్. అంతా డబ్బు, అంతా ఏదైనా కానీ ఇవి డబ్బు చుట్టూనే తిరుగుతాయి మెయిన్గా.